మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారా లోకేష్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో 604.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కాజా సమీపంలో చెరువు అభివృద్ధికి 3.30 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టగా వాటిని కూడా ప్రారంభించారు. పాత మంగళగిరిలోని వైకుంఠ మహాప్రస్థానం అభివృద్ధి పనులను 3.25 కోట్ల వ్యయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. 25 సంవత్సరాల కళ రైల్వే బ్రిడ్జ్ కట్టాలనేది ప్రజలందరి కోరిక. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేట్ పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడతాం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే రియల్ టైం మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకున్నాం కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. భూగర్భ డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను. ఎంపీ గారిని కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, నిధులకి ఎలాంటి కొరత లేదు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఫాలో అప్ అవసరం. ఎంపీ గారు మొత్తం గుంటూరు పార్లమెంట్లో పనులు చూసుకుంటూ మంగళగిరికి అవసరమైన పనులు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరితో కూడా సంప్రదింపులు చేసి ఆ పనులను కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతేకాదు, మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్డ్ గ్యాస్, ఇప్పుడు కరెంట్ కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే
ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను, ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొండంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనలైజ్ చేసాం. ఆ కార్యక్రమం తొందరలో శ్రీకారం చుడుతున్నాం. భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. పెద్దలు అన్నట్టు మహాప్రస్థానం, ఎందుకంటే అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు ఇస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మోడల్గా మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేసాం. దాన్ని కూడా ఈరోజు ప్రజలకి ఓపెన్ చేయబోతున్నాం.